బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. కడప మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లను లెక్కిస్తున్నారు. ఇక పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్ ను 10 టేబుళ్లపై ఒక రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్ ను 10 టేబుళ్లపై సుమారు 3 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున ఉన్నారు. ఇక సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు 3, తదితర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. ఇక కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నంలోపు ఫలితాలు వెల్లడి కావచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో 86% ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయంటూ వైసీపీ కౌంటింగ్ ను బహిష్కరించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. కడప మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో ఓట్లను లెక్కిస్తున్నారు. పులివెందుల ఉప ఎన్నిక కౌంటింగ్ ను 10 టేబుళ్లపై ఒక రౌండ్ లో నిర్వహిస్తున్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక కౌంటింగ్ కు 10 టేబుళ్లపై సుమారు 3 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో టేబుల్ కు ఒక సూపర్వైజర్, 2 కౌంటింగ్ అసిస్టెంట్లు చొప్పున ఉన్నారు. సూపర్వైజర్లు 30 మంది, కౌంటింగ్ అసిస్టెంట్లు 60 మంది, అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు 3, తదితర సిబ్బంది కలిపి దాదాపు 100 మంది విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ బృందం కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం లోపు ఫలితాలు వెల్లడి కావచ్చని అధికారులు వెల్లడిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 74% ఓటింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో 86% ఓటింగ్ నమోదైంది. ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయంటూ వైసీపీ కౌంటింగ్ ను బహిష్కరించింది.